అవకాశాలు ఎక్కడుంటే అక్కడ తెలుగోళ్ళు ఉంటారన్న పేరుంది. అక్కడెక్కడో ఉన్న ఈశాన్య రాష్ట్రాలు మొదలుకొని దేశంలోని ఏ మారుమూల ప్రాంతాల్లోనూ తెలుగువారి పెట్టుబడులు కనిపిస్తూ ఉంటాయి. ఇది మన దేశానికి మాత్రమే కాదు, ఖండాంతరాల్లోనూ ఇదే పరిస్థితి. అలాంటి తెలుగోళ్ళు గడిచిన కొన్నేళ్లుగా దుబాయ్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు భారీగా పెడుతున్నారు. పన్నుపోటు లేని దుబాయ్లో పెట్టుబడులు పెట్టడం ఇటీవలి కాలంలో ప్రముఖులకు అలవాటుగా మారింది. సాదాసీదా జనాలకు దుబాయ్ అన్నంతగానే రెక్కల కష్టంతో బతుకు బండిని భారీగా లాగే దేశంగా భావిస్తారు. కానీ ప్రముఖులు, రాజకీయ నేతలకు మాత్రం అవకాశాల గని. అందుకే తాము సంపాదించిన మొత్తాన్ని దుబాయ్లోని స్థిరాస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టడం, భారీగా అద్దెల్ని సొంతం చేసుకునే టెక్నిక్ను కొంతకాలం నుంచి మొదలుపెట్టారు. మొదట్లో చాలా తక్కువ మంది మాత్రమే దుబాయ్ వైపు చూసే సిచ్యువేషన్ నుండి ఇప్పుడు 100కి 80% మంది ఈ పెట్టుబడులు పెట్టేస్తున్న పరిస్థితి. ఒక అంచనా ప్రకారం దుబాయ్లో పెట్టుబడి పెడితే ఏడాదికి 10 నుండి 15% వరకు అద్దెల రూపంలో వస్తున్న ఆదాయం. దాని మీద ఎలాంటి పన్ను ఆ దేశం విధించకపోవడంతో అందరి చూపు ఆ దేశం వైపే ఉంది. దీనికి తెలుగు రాష్ట్రాలకు 3-4 గంటల జర్నీ దూరంలో ఉండడంతో రాకపోకలకు అనువుగా ఉండడం, దుబాయ్లో డబ్బులుండాలే కానీ ఏవైనా సొంతం చేసుకునే వెసులుబాటు ఉండడంతో అందరి చూపు ఆ దేశం మీద పడింది. ఈ ట్రెండ్ ఎంతవరకు వెళ్ళిందంటే పెట్టుబడులు మాత్రమే కాదు, పార్టీలు, శుభకార్యాలు చేసుకోవడానికి సైతం దుబాయ్ కేంద్రంగా మారింది. కొందరు ప్రముఖులు కిట్టి పార్టీలు కూడా చేసుకునేందుకు సరదాగా దుబాయ్ వెళ్లి వస్తున్నారని చెప్తుంటారు. దీంతో ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు పోగేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు దుబాయ్లో పెట్టుబడులు పెట్టి వారిపైన ఈడీ కూడా ఫోకస్ చేసింది. పలువురికి నోటీసులు జారీ చేయడంతో సినీ, రాజకీయ ప్రముఖుల్లో అలజడి మొదలైనట్టుగా చెబుతున్నారు. మన చట్టాల ప్రకారం భారతీయులు ప్రపంచంలో ఎక్కడైనా స్థిరాస్తుల్ని కొనుగోలు చేయొచ్చు, పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అయితే ఆయా లావాదేవీలకు విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం 2022కు అనుగుణంగా ఉంటే సరిపోతుంది. విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ఆర్బీఐ అనుమతి అవసరం. ఐటీ రిటర్న్స్, విదేశీయుల ఆస్తులు, ఆదాయం గురించి వెల్లడించాల్సి ఉంటుంది. మన చట్టాల ప్రకారం భారతదేశం నుంచి గరిష్టంగా ఒక వ్యక్తి ఏడాదికి $2.5 లక్షల, అంటే మన రూపాయల్లో చెప్పాలంటే 21 కోట్లు మాత్రమే విదేశాలకు బదిలీ చేసే వీలు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా దాన్ని ఉల్లంఘిస్తే మాత్రం వారు విదేశాల్లో కొనుగోలు చేసిన ఆస్తి విలువలకు 3 రెట్ల వరకు జరిమానాన్ని విధిస్తారు. అయితే పలువురు ప్రముఖులు అధికారికంగా కాకుండా అనధికారికంగా హవాలా పద్ధతిలో డబ్బుల్ని పంపి బినామీల పేర్లతో ఆస్తులను కొనుగోలు చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద ఎంట్రీ ఇచ్చిన ఈడీలకు నోటీసులు జారీ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు కొత్త టెన్షన్గా మారినట్లు తెలుస్తోంది.